హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాకర్ స్టడీ సర్కిల్. దిస్ ఈజ్ సుధాకర్. ఈరోజు డిగ్రీ చదివినటువంటి మన అభ్యర్థులకు మరియు ఇతర అభ్యర్థుల కోసం ఈరోజు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. మరి దానికోసం మనం ఇప్పుడు చెప్పుకుందాం ఫ్రెండ్స్. విజయవాడ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోండి అంటూ ఒక న్యూస్ అయితే ఇక్కడ వచ్చింది చూడండి. విజయవాడ కేంద్రంగా పనిచేసే ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో 35 స్టాఫ్ అసిస్టెంటు, 26 స్కేల్ 1 మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరి దానికి సంబంధించిన వివరాల్లో ముందుగా 26 మేనేజర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనం 26 పోస్టులు మేనేజర్ పోస్టులకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఇది ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ వారి యొక్క నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇది ప్రభుత్వం వారు అధికారికంగా మరి ఎప్పటి నుండి ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అంటే ఈ రోజు నుండి ఫ్రెండ్స్, అంటే 21/7/2021 అంటే ఈ రోజు నుండి ఈ పోస్టులకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఎప్పటి వరకు చివరి తేదీ అంటే వచ్చే నెల ఆగస్టు 5వ తేదీ వరకు అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ ఆగస్టు 5, 2021 అనమాట. మరి దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందంటే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ 2021. మరి మొత్తం పోస్టుల వివరాలు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పీడిఎఫ్లో మొత్తం కూడా రిజర్వేషన్ కేటగిరీలో మొత్తం 26 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 26 పోస్టుల్లో 6 పోస్ట్స్ ఆర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ విత్ స్పెషలైజేషన్స్ అండర్, అంటే అగ్రికల్చర్ 3, హార్టికల్చర్కి 1, వెటర్నరీకి 1, ఫిషరీస్కి 1 ఉంది. కాబట్టి ఈ పోస్టులు రావాలంటే స్పెషలైజ్డ్ డిగ్రీ అంటే హార్టికల్చర్లో కానీ అగ్రికల్చర్లో కానీ వెటర్నరీ ఫిషరీస్లో స్పెషల్ డిగ్రీ ఎవరికైతే ఉంటే వారికి ఈ పోస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఫీజు వివరాల గురించి అలాగే వాళ్ళ యొక్క స్కేల్ జీతం గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి. అప్రాక్సిమేట్ గ్రాస్ శాలరీ అనేది మేనేజర్కి 60,943 రూపాయల శాలరీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. 60,000 రూపాయల శాలరీ కాబట్టి చాలా మంచి పోస్టులు ఫ్రెండ్స్. కాబట్టి మరి ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసరికి క్యాండిడేట్ షుడ్ బి లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోకల్ కేటగిరీ చెందిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలని ఇక్కడ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వారికి మాత్రమే ఈ 26 మేనేజర్ పోస్టులు అనేది అప్లై చేసుకోవడానికి అర్హత అనేది ఉంది. మరి దీనికి సంబంధించిన ఏజ్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం ఫ్రెండ్స్. అబౌవ్ 20 ఇయర్స్ ఉండాలి, బిలో 28 ఇయర్స్. ఇది షుడ్ హ్యావ్ బీన్ ఎర్లియర్ 2/6/1993 నుంచి ఎట్ లేటర్ 1/6/2001 మధ్య జన్మించిన వారై ఉండాలి. మరి దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. జనరల్ కేటగిరీ వారికి అయితే 28 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే బీసీ వారికి అయితే 3 ఇయర్స్, అట్లాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి అయితే 10 సంవత్సరాలు, మళ్ళీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనే ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ బీసీ కేటగిరీ వారికి 13 సంవత్సరాలు. ఇలా కొన్ని కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ జనరల్ కేటగిరీ అయితే 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం ఫ్రెండ్స్. గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 40% అబోవ్, అంటే ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ చేసి ఉండాలి. 40% పైన మార్కులని సాధించి ఉండాలి ఫ్రెండ్స్. మరి స్పెషలైజ్డ్ పోస్టులు 6 పోస్టులు మనం చెప్పుకున్నాం కదా. దానికి సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోస్ట్ అయితే బీఎస్సీ అగ్రికల్చర్ లేదా ఎంఎస్సీ అగ్రికల్చర్ ఉండాలి. అట్లాగే హార్టికల్చర్కి బీఎస్సీ హార్టికల్చర్ లేదా ఎంఎస్సీ హార్టికల్చర్ ఉండాలి. వెటర్నరీకి బీవీఎస్సీ లేదా ఎంవీఎస్సీ ఉండాలి. అట్లాగే ఫిషరీస్ వారికి బిఎఫ్ఎస్సీ లేదా ఎంఎఫ్ఎస్సీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈ విధంగా క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్ ఇన్ గ్రాడ్యుయేషన్ షల్ బి అరైవ్డ్ బై ద డివైడింగ్ అగ్రిగేట్ టోటల్ మార్క్స్ అప్టైన్ ద క్యాండిడేట్ ఆల్ సబ్జెక్ట్స్, అంటే అన్ని సబ్జెక్టులు కూడా పర్సంటేజ్ అనేది 40% అబవ్ రావాలని ఇక్కడైతే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి అప్లికేషన్ ఫీజు అయితే చూడండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ వారికి వీరందరికీ కూడా ఎక్స్ సర్వీస్ మెన్కి వీరందరికీ కూడా 500 రూపాయలు అయితే ఫీజు ఉంది. మరి జనరల్ బీసీ వాళ్ళకైతే 700 రూపాయల ఫీజు అనేది చెల్లించాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లో ఈ ఫీజు అనేది మనం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం
ఇప్పుడు మనం సెలక్షన్ ప్రొసీజర్ గురించి మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రొసీజర్లో జాగ్రత్తగా చూడండి. ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామ్ అనేది 100 మార్కులకి అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇందులో 3 సబ్జెక్టులు ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 30 ప్రశ్నలు 30 మార్కులు ఉంటాయి. అట్లాగే రీజనింగ్కి 35 ప్రశ్నలు 35 మార్కులు ఉంటాయి. అలాగే ఆప్టిట్యూడ్కి 35 ప్రశ్నలు 35 మార్కులు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులు ఉంటాయి ఫ్రెండ్స్. అట్లాగే ఫర్ స్పెషలైజ్డ్ పోస్ట్కి 30 మార్కులు, ఎక్స్ట్రా టైం అనేది 20 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. వారికి 130 ప్రశ్నలు 130 మార్కులు అనేది ఉంటుంది. మరి ఈ విధంగా ఉన్నటువంటి దీంట్లో మైనస్ మార్కులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి. నెగిటివ్ మార్క్స్ ఫర్ ద రాంగ్ ఆన్సర్స్. మరి నెగిటివ్ మార్కులు ఒక ప్రశ్న తప్పుగా పడితే మనం 0.25 మార్క్స్ అనేది డిడక్టెడ్ కటింగ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ఎగ్జామ్ అనేది రాయాలి ఫ్రెండ్స్. మరి దీనికి సంబంధించిన సిలబస్ అనేది మనకు తెలిసింది కదా. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఈ సబ్జెక్టులన్నీ కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేకెన్సీస్కి వచ్చేసరికి పోస్ట్ అసిస్టెంట్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం ఫ్రెండ్స్. మొత్తం ఇవి 35 పోస్టులు అయితే ఉండటం జరిగింది. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. అన్ని కేటగిరీస్ వారికి కూడా బీసీ, ఓసీ, బీసీఏ, బీసీసీ ఈ విధంగా ప్రతి కేటగిరీ వారికి కూడా పోస్టులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల వారు మరియు అందరూ కూడా అర్హులే ఫ్రెండ్స్. మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషను ఇది కూడా ఈ రోజు నుండి ఆగస్టు 5వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫస్ట్ వీక్ సెప్టెంబర్లో ఉంటుంది ఫ్రెండ్స్. మరి దీనికి సంబంధించినటువంటి మిగిలిన వివరాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం ఫ్రెండ్స్. మరి శాలరీ వచ్చేసరికి ఈ పోస్ట్ ఏంటో చెప్పాను కదా ఫ్రెండ్స్. పోస్ట్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్, ఈ కోఆపరేటివ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసరికి జీతం అనేది ఎంత వస్తుందంటే గ్రాస్ శాలరీ వచ్చేసరికి 32,854 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి 30,000 పైన 32,854 రూపాయలు వీరి గ్రాస్ శాలరీ అనేది వస్తుందని చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఏజ్ వచ్చేసరికి సేమ్ మేనేజర్ పోస్ట్ లాగానే 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా సేమ్ 5 ఇయర్స్, 3 ఇయర్స్, 10 ఇయర్స్ ఈ విధంగా సేమ్ మేనేజర్ పోస్ట్ లాగానే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 40% అబోవ్ మార్క్స్, అంటే ఏదైనా ఒక సాధారణ డిగ్రీ ఉండాలి. అట్లాగే 40% పైన మార్కులు అనేది రావాలి ఫ్రెండ్స్. మరి జాగ్రత్తగా చూడండి. ది ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ క్యాండిడేట్స్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్. ఈ అభ్యర్థుల్లో ఎవరైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ రిక్వైర్డ్, ఇంగ్లీష్ అనేది తెలిసి ఉండాలి. అట్లాగే తెలుగు లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉండాలి, అంటే వీళ్ళకు తెలుగు లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉండాలి. అట్లాగే ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి. బ్యాంక్ జాబ్ కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఫీజు 500 రూపాయలు ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి క్యాండిడేట్లకి, ఎక్స్ సర్వీస్ మెన్కి. మరి జనరల్ బీసీ కేటగిరీ వారికి 700 రూపాయలు, సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్. మరి ఎగ్జామ్ వచ్చేసరికి ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని మార్కులు ఉంటాయి అంటే ఇది కూడా 100 మార్కులకు ఉంటుంది. మైనస్ మార్క్స్ ఉన్నాయి. ఒక ప్రశ్నకి 0.25 మార్క్స్ అనేది కటింగ్ ఉంటుంది. మరి ఇక్కడ సబ్జెక్టులు కూడా సేమ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మార్కులు, రీజనింగ్ 35 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 మార్కులు, మొత్తం 100 మార్కులకి అనేది క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చేసరికి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జిల్లాలోని ఈ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సాధారణ డిగ్రీ అర్హత ఉన్నటువంటి అందరూ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు, అట్లాగే ఇంగ్లీష్ భాష మీద పట్టున్న వ్యక్తులకు ఈ పోస్ట్ అనేది రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే ఈ పోస్టులకు అర్హులో మీరంతా కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు నుండే ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయినాయి కాబట్టి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించుకోండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్.